కవిత గారు మీరే వంట చేస్తున్నారు? క్యారెట్ కాజు వేపుడు అండి. క్యారెట్ కాజు వేపుడు. ఓ వావ్, స్టార్ట్ చేసేద్దామా? ఓకే చేద్దాం. ఓకే, క్యారెట్ కాజు వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యారెట్ కాజు వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన క్యారెట్ ముక్కలు 1 కప్పు, తరిగిన జీడిపప్పు 1/2 కప్పు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేసేద్దామా కవిత గారు? ఓకే చేసేద్దాం. ఓకే, ముందుగా స్టవ్ వెలిగించేద్దాం. నెయ్యి. ఓకే, మీరు కొద్దిగా నెయ్యి వేస్తున్నారా? కొద్దిగా. ఓ, నెయ్యి నూనె 2 వేస్తున్నారా? కొద్దిగా నూనె. ఓకే, కొద్ది వేడెక్కాక పోపు దినుసులు వేద్దాం. పోపు దినుసులు, పోపు కొంచెం చిటపట లాడాక నెక్స్ట్ ఎండుమిర్చి 2 ఎండుమిర్చి. పచ్చిమిర్చియా? పచ్చిమిర్చి. ఇది కొద్దిగా వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో వేపుడు కాబట్టి మనకి పోపు బాగుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా జీడిపప్పు వేద్దాం. పసుపు, కొద్దిగా పసుపు. కల్పన గారు తదేకంగా మీ వంట వైపే చూస్తున్నారు. నా చెల్లెలు కరెక్ట్ గా చేస్తుందా, అన్ని పర్ఫెక్ట్ గా వేస్తుందా కదా? అవునండి, టెన్షన్ మీకు కూడా ఉంటుంది కదా? ఉంటుంది. అదే, అక్కలందరూ స్వీట్ అబ్బా, చెల్లెల గురించి ఎక్కువ ఆలోచనే కదా చెల్లెలు చేసేది. మరి అక్కే ప్రత్యక్ష దైవం, అక్క కోసం అని సినిమా తీస్తాను నేను. ఇదేంటి ఉడికించేసారు? ఉడికించిన క్యారెట్ ముక్కలు. ఓకే, సో క్యారెట్ ముక్కలు ఉడికించేసారు. ఉప్పు ఏమైనా యాడ్ చేశారా? ఏం లేదు. సాల్ట్ వేస్తారా? కొద్దిగా కారం వేసుకుందాం. కొద్దిగా కారం. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్. కలుపుకోండి. క్యారెట్ వేపుళ్ళకి పెట్టింది పేరు. అసలు ఎంత ఫాస్ట్ గా అయిపోతుందో అంత టేస్టీగా కూడా ఉంటుంది. 5 minutes లో అయిపోతుంది. రైస్ లోకి గానీ చపాతీలోకి గానీ చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్లీ చాలా రైస్ లో కూడా వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే ఎక్సలెంట్ గా ఉంటుంది. మామూలుగా పిల్లలు తినారు కదా క్యారెట్, మామూలుగా మనం ఇస్తే ఇలా అవుతే వేపుల్లో ఇస్తే చపాతీలోకి బాగా తింటారు. పిల్లలందరిలో నేనే చాలా మంచి పిల్లలు. ఇలాంటి కూరగాయలన్నీ బాగా తినాలి. నెక్స్ట్ కొద్దిగా ధనియా పౌడర్. ధనియా పౌడర్ కూడా బాగుంటుంది కదా ఇందులో వేసుకుంటే. మీరేం చేస్తూ ఉంటారండి? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే, సో ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? టైం పాస్ లేదు, పాప ఉంది, పాపతోనే సరిపోతుంది. ఓ, ఎన్ని ఇయర్స్ మీ పాపకి? 2 years. ఇంకేంటి, టైం పాస్ అక్కడే అయిపోతుంది. కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకున్నాం. యాక్చువల్లీ ఈ క్యారెట్లో ఉన్న ఆ కమ్మదనం ఏదైతే ఉంటుందో దాన్ని అలా ఉంచేస్తే బాగుండు అనిపిస్తుంది. ఈ పౌడర్స్ అన్ని ఎక్కువ వేయకుండా. చూద్దాం రాజుగారు ఏం చెప్తారు. బాగుంటుందంటారు లేకపోతే పిల్లలకు కూడా ఫ్లేవర్ టేస్ట్ కొద్దిగా చేంజ్ అయ్యి టేస్ట్ బాగుండి తింటారు. ఓ, క్యారెట్ ని డామినేట్ చేసేస్తే వేరే ఫ్లేవర్స్ అప్పుడు అవి తింటారనా? ఓకే, బాగుంది లాజిక్. అయిపోయిందండి. అయిపోయిందా? అయిపోయింది. సూపర్. సర్వ్ చేసేద్దామా?
చివర్లో కొద్దిగా కొత్తిమీర పైన. ఓకే, ఆ కొత్తిమీర ఆకు వేయండి, చెట్టు వేయకండి. చాలు, కప్పేయకండి, కనపడినివ్వండి. ఓకేనా? ఇచ్చేసేయండి. అయిపోయిందండి. వేడివేడిగా క్యారెట్ కాజు వేపుడు రెడీ. ఓకే, వేడివేడిగా క్యారెట్ కాజు వేపుడు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ వేపుడు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. క్యారెట్ కాజు వేపుడు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి, కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన జీడిపప్పు, పసుపు, ఉడికించిన క్యారెట్ ముక్కలు, కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ కాజు వేపుడు రెడీ.